రిజల్ట్ పడుతున్నారు. 8 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 ఈజ్ ఎక్సీడింగ్లీ వెల్. అయితే మనం ఏ కాంటెక్స్ట్లో ఈ మార్కులు రావాలి అంటే మనం జస్ట్ ఒక టాపిక్ 2 టాపిక్ ఇప్పుడు రాస్తున్నాం. బట్ మన ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఈ అట్లీస్ట్ ఎంటైర్ సబ్జెక్ట్ మన మైండ్లో పెట్టుకుని వెళ్ళాలి. అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం ముందే డిస్కౌంట్ చేసుకొని నేర్చుకోవాలి రాయడం అనేది. అలాంటివి కొన్ని ఉన్నాయి చెప్పాల్సినవి. అదర్వైజ్ యు ఆర్ డూయింగ్ వెల్, యువర్ రైటింగ్ ఈజ్ ఎక్సీడింగ్లీ వెల్, ఎక్సలెంట్, లెజిబుల్, నో ప్రాబ్లమ్ ఇన్ ద హ్యాండ్ రైటింగ్. అండ్ ఫార్మాట్ అది సరిపోతుందా లేకపోతే ఏమన్నా చేంజెస్ ఏమన్నా చేసుకోవాల్సి వర్డ్స్ ఎక్కువ వస్తుందా? తక్కువ రాశారు, ఎక్కువ రాశారు, అది ఉంది రిపోర్ట్లోని. తక్కువ ఎక్కువనా వర్డ్స్ కూడా కౌంట్ ఇచ్చేస్తాం అమ్మా, ఏం పర్వాలేదు, అది పెద్ద ఇష్యూ కాదు. వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఈస్ టైం. సార్. Because you need to write all the 15 questions within these 3 hours. So you are ఓకే సార్. barely given how many minutes you completed this? You taken this? టైం బాగా 20 మినిట్స్ దాకా పట్టింది సార్. అది దట్ ఈస్ డేంజరస్. అంటే మనం ఓకే. బాగా రాయాలనే ఆతృతతో అది డిస్కౌంట్ చేస్తాం. అక్కడ ఎవరు ఇస్తారు మనకి? దిస్ ఈజ్ మీరు ఏం చేస్తారంటే అవును ఈసారి సార్. 20 మినిట్స్ అయితే ఏం కాదు, మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి. రాసేసిన తర్వాత మళ్ళీ చదువుకొని ఓకే సార్. చూసి ఇందులో సరే నేనేం సరే. తగ్గించగలను ఆ విషయాలు చెప్పడానికే నేను కూడా కనెక్ట్ అయ్యాను ఈరోజు. ఎందుకంటే నాకు అలాంటివి చెప్పాల్సినవి ఉన్నాయి అనిపించింది. ఓకే ముఖ్యంగా సార్. వెన్ యూ రైట్, చాలా వరకు నువ్వు ఇంకా 2-3 చూశాను ఈ ఆన్సర్లు, 2-3 చూశాను. ఆ, ఓకే సార్. వాళ్ళు ఇంకా అసలు యాజ్ టీజ్గా రాసేశారు. సార్. అలా రాస్తే మీకు వర్డ్స్లో టైం మేనేజ్మెంట్ మీ వల్ల అవుతుంది. నేను 300 వర్డ్స్ ఇస్తాను, ఓన్లీ 50 వర్డ్స్. దేనికంటే అప్పుడైనా మీరు కనీసం కొన్ని మారుస్తారు టైం ప్రాబ్లంకి. ఇప్పుడు మీరు ఇలాగే చేస్తా పోతే నేను మాత్రం 500 వర్డ్స్ ఇస్తాను ఎస్సే. నాకేం కష్టం కాదు, మీకు కష్టం అవుతుంది. అవునవును. అంటే ఓన్ వర్డ్స్లో రాయడం నేర్చుకోవాలి. బట్ మీరు 1-2 చోట్ల ట్రై చేశారు, బాగానే ఉంది. కొందరైతే ఇంకా యాజ్ టీజ్గా రాస్తున్నారు. యాజ్ టీజ్గా అసలు రాయకూడదు. రాస్తే ఏముందని టైం మేనేజ్ చేయలేరు. అదే విషయాన్ని 100 వర్డ్స్లో ఉందనుకోండి మనకి మోడల్ ఆన్సర్లో, మీరు 50 వర్డ్స్లో రాసేయగలుగుతారు. అన్ని చోట్ల కుదరదు కానీ చాలా చోట్ల. ఓకే సార్. అది మేనేజ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే మీ సొంత ఓన్లీ భావాన్నే సేమ్ వ్యక్తం చేయాలి. డేటానే డేటా విషయంలో కూడా చెప్పాల్సినవి ఉన్నాయి. బట్ మంచి మార్కులు వచ్చినాయి. 8 మార్క్స్ సాధారణమైన మార్కులు అనుకుంటున్నారా మీరు? లెక్కేయండి, 80, 120, 120 వచ్చినాయి అసలు ఒరిజినల్ ఎగ్జామ్లో. అందుకే నేను ఏమని చెప్తున్నా అంటే మన ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళే 3 పరిస్థితి ఆలోచించాలి. అప్పుడు 15 రాయాలి. 15 ఎలా రాయగలుగుతాం అంటే ఎవరు ఎప్పుడూ రాయలేరు. మనం 12 to 13 చాలా బాగా రాసామని మన సొంత కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. 1 or 2 మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ మేనేజ్ చేయాల్సిన అంశాలు కూడా నేను చెప్తాను. దీంట్లో ఈజీగా మనం చేయాల్సినవి, కానీ మీరు చేయడానికి ప్రయత్నం చేయాలి. చేస్తే చేసేయగలరు, అవి చెప్తాను. ఓకే సార్. ఆ, చాలా మంచి మామూలు మార్కులు కాదు ఇవి. అంటే ఈ దీంట్లో అందుకే 20 నిమిషాలు అవ్వకూడదు. అందువల్లే మీ మార్కులు వచ్చినా మీ మార్కులు కాదు ఇవి. ఎస్, ట్రూ. టైం మేనేజ్మెంట్. ఎస్, మీరు జస్ట్ 1 నిమిషం అటు ఇట్లు అయితే యూ కెన్ మేనేజ్ ఓవరాల్. 11 మినిట్స్ 10 మినిట్స్ పెట్టుకుంటూ ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలమ్మా. 11 మినిట్స్ వరకు ఓకే, టాలరబుల్. ఎందుకంటే 1 మినిట్ మనం చదవడానికి ఉంటుంది, కావాలి, పెట్టుకోవాలి. అది 15 నిమిషాలు పెట్టుకోకపోతే ఆలోచించడానికి వాటికి కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. దాన్ని కూడా మనం తీసుకోకూడదు. ఆ 1 మినిట్ మనకి 12 మినిట్స్ ఉంది, మనం 11 అనుకోవాలి. డెడ్ లైన్ 11, 10 గోల్. మన గోల్ అయితే 10 మినిట్స్ చేయడం, రాయడానికి ట్రై చేయాలి. 11 ఈజ్ డెడ్ లైన్, 12 ఈజ్ నాట్ యువర్ టైం. ఎందుకని మీరు చదవాలా, అర్థం చేసుకోవాలా, ఆలోచించాలా. అన్నీ మనం ఇప్పుడు మనం ఇచ్చినట్టుగా రెడీగా మోడల్ ఆన్సర్లా ఉండవు కదమ్మా అక్కడ. అటువంటి కాంటెక్స్ట్ మనం రెడీ అవ్వాలంటే ఒక మనం నేర్చుకున్నది రాలేదు అనుకుందాం, అయినా వదిలేయడానికి లేదు, రాయాలి. ఎందుకంటే మీ ప్రాబ్లం అందరికి ప్రాబ్లం, కామన్ ప్రాబ్లమ్స్ కమ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ రిజల్ట్ అమ్మా. కామన్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు టైం ఇస్ ఏ కామన్ ప్రాబ్లం. మీరు బాగా రాసి బాగా రాసిన వాళ్ళ ఉపయోగం లేదు, వాళ్ళకే ప్రాబ్లం ఉంది, మిగతా వాళ్ళకి కూడా. ఈ రైటింగ్ ప్రాక్టీస్లోనే మీరు 10కి 11కి తీసుకొచ్చేయాలి ఫస్ట్. ఒకవేళ అలా రాయలేకపోయారు అనుకోండి, ఆపేసి మళ్ళీ రాయండి, ఏం పర్వాలేదు. నాకు పంపొద్దు. మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సెకండ్ టైం ఏమని, ఫస్ట్ దాన్ని మీరు పోస్ట్ మార్టం చేయండి. వేరే ఎక్కడ నేను తగ్గించుకోవాలి, డిస్క్రిప్షన్ డేటా ఉండాలి, సేమ్ పడాలి.
సింపుల్ కట్ చేసుకుంటే రాయాలన్నమాట. అది వస్తుంది, ఇప్పుడు రాదు. మీకు ఎప్పుడు వస్తుంది అంటే టైం అనే మైండ్లో ప్రాక్టీస్. పెట్టుకుంటే మీకు వద్దనే వచ్చేస్తుంది సార్. ఆటోమేటిక్గా. మీరు పెట్టుకొని రాయలే, టైం అనే బ్లాక్ మైండ్లో పెట్టుకుంటే మీకు వస్తుంది ఆటోమేటిక్గా షార్ట్ కట్. పెట్టుకొని రాయలేదు సార్. పెట్టుకోవాలి, అంటే మైండ్లో ఒక పెట్టుకోవాలి, మైండ్లో పెట్టుకొని మీరు రాయండి, అద్భుతంగా వస్తుంది. నా నా వీడియో కనబడుతుందమ్మా నీకు? లేదు కదా? కన్ అంటే ఇది స్క్రీన్ కనపడుతుంది సార్, మీరు షేర్ నేను స్క్రీన్ చేస్తున్నారు పెట్టాను, కదా సైడ్ స్క్రీన్. కూడా ఏం చాలా ప్రిసైషన్ మార్కింగ్ ఇస్తున్నాం. మీ క్వాలిటీ మోడల్ ఆన్సర్ ఎలా ఉంది చదివిన తర్వాత మీకు ఏమనిపించింది? బాగున్నాయి సార్. బాగుంటాం కదమ్మా. ఇప్పుడు అది సోషియో ఎకనామిక్ సర్వే నుంచి ఇచ్చా, ఎవరి దగ్గర లేదు అసలు, అది రాష్ట్రంలో ఎవరి దగ్గర లేదు, సార్. మన దగ్గరే ఉంది. అంటే మీరు ఎగ్జామ్ వెళ్ళే వరకు ఏది మార్చాల్సిన పని లేదు. మీ అందరికీ నా దగ్గర ఉన్న అబౌట్ 200 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అందరికి ఒక సార్. భరోసా ఏంటంటే రేపు ఎగ్జామ్ మనకి ఎట్టి పరిస్థితుల్లో జనవరి లోపే జరుగుతుంది. అంటే నెక్స్ట్ బడ్జెట్ రాదు. సో మీరు సార్. ఏదైతే చదువుతున్నారో దాన్ని కన్ఫైన్ అయిపోవచ్చు. ఓకే సార్. మళ్ళీ బడ్జెట్ రావడానికి మార్చి కదా, మనకి ఈ లోపలనే ఎగ్జామ్ 100% అయిపోద్ది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ యాన్యువల్ క్యాలెండర్ కాబట్టి అవుతుంది, మీరు రెడీగా ఉండడమే లేటు. సో ఇందులో ఓకే మీకు సార్. డెఫినేషన్లో చక్కగా ఇచ్చారు. డెఫినేషన్ 1 ఇదే చూడటం, నేను చాలా మంది దిద్దాను. 1 సార్. రావట్లేదు అందరికి, అందరు 0.5 వస్తున్నాయి. సార్. మీకు అక్కడ ప్లస్ కనబడింది. అందుకే ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు 8 మార్క్స్ వచ్చినాయి. అంటే మీరు అక్కడ 8 మార్క్స్ నిజంగా మీ 8 మార్క్స్ మీకు కాదు. ఎందుకని? మీరు అది 12 మినిట్స్ అని కన్నా ఓకే యూ డన్ వెల్ అంటాను. అక్కడ 12 మినిట్స్ 20 మినిట్స్ అవడానికి ఛాన్స్ లేదు మీకు. మనం దేన్నైనా మేనేజ్ చేయగలం, టైం మేనేజ్ చేయలేం. టైం మేనేజ్ చేయాలి, ఎవరు వల్ల కాదు. మేనేజ్ చేయడం అంటే ప్రాక్టీస్లో నేర్చుకొని తగ్గించుకొని రాసుకోవాలి. రెండోది, అందువల్ల మీకు 8 వచ్చినా ఇంకా స్టిల్ యూ హ్యావ్ టు లెర్న్. అండ్ రెవెన్యూ బేస్ ఎరోజన్ ఇవన్నీ బాగా రాశారు. ఇందులో ఓన్లీ 1 మార్క్ తగ్గడానికి ఇక్కడ మీకు ట్రిక్ చెప్తాను. ఫిజికల్ డెఫిసిట్ ఫిగర్ సైటెడ్ యాజ్ 81,860 crores ఇన్స్టెడ్ ఆఫ్ 81,3. చాలా తక్కువే, మైనర్ ఎర్రర్. ఇది మైనర్ ఎర్రర్ అని కూడా రాశాం. అయితే అసలు ఈ తప్పు పెట్టకూడదు. పెట్టకూడదంటే ఏం చేయాలి? సింపుల్గా అబౌట్ 81,000 crores, దట్స్ ఆల్. ఓకే సార్. ఇప్పుడు ఈ క్వశ్చన్కే మీకు ఇంత ఇబ్బంది వస్తే మీరు ఇంకా చాలా ఐటమ్స్ చదవాలి కదా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, అవి గుర్తుండాలి కదా. సో లిమ్స్లో మనం మేనేజ్ చేయలేము ఇలాంటివి. ఒక్కోసారి ఎక్కువ ఎప్పుడో అది ఇస్తే రేరు, ఇస్తాడు అప్పుడు కూడా ఇచ్చాడంటే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు వాస్తవం అన్నే పట్టుకోవాలి. తప్పు రైడింగ్ అస్సలు ఉండదు. ఇక్కడ కూడా మనం ఈ మెయిన్స్లో మనం మేనేజ్ చేయగలం వాడిని. మనం డెసిమల్స్లో చదువుకోవాలని నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్ ఉంది. ఫ్రాక్షన్ ఎంత? మీకు లెస్ దాన్ 500 crores కదా డిఫరెన్స్. సో మీరు బిలో హాఫ్ ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. అబౌట్ 81 రాసిన ఏ ఇబ్బంది లేదు. 81,000 crores అలా కూడా 81.5 అని లేకపోతే అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ అది దాటి వెళ్ళిపోయింది అనుకోండి 82 crores, ఎస్ అలా కూడా రాసేవచ్చు. అలా రాయడానికి అలవాటు పడటం మేలు. ఎందుకంటే మీరే కాదు, ఎవరున్న సిచ్యుయేషన్లో ఫ్రాక్షన్స్ ఏమి గుర్తుండే ఎవరికి. దానికి సో మెనీ ఫిగర్స్కి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చేయాల్సింది ఏంటంటే మనం ఓవరాల్గా మన జీడిపి ఎంత, మన బడ్జెట్ ఎంత, మన బడ్జెట్ పర్సంటేజ్ ఎంత, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అలాగే అందులో మనకి ఫిస్కల్ డెఫిసిట్ అబౌట్ పర్సంటేజ్ ఉంటుంది. ఎంత? 6%. 6% అనుకున్నప్పుడు 6% ఆఫ్ టోటల్ ఎంత వస్తుంది అలా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఫ్రాక్షన్స్ డెసిమల్స్లో వెళ్ళిపోవాలి. ఫుల్, హాఫ్ ఆర్ క్వార్టర్ లైక్ దట్. అదొక్కటే గుర్తుపెట్టుకొని ట్రై చేయాలి. అంటే మీకు ఇప్పుడు టైం ఉంది, అప్పుడు ఉండదు కదా ఎగ్జామ్ ముందు. ఎక్కువ ఎగ్జామ్ రెడీ అవ్వాలి. సో ఇదంతా ఏంటంటే అందుకనే మీరు డేటాని హ్యాండ్ రైటింగ్తో రాసినప్పుడు ఫ్రాక్షన్స్ని ఇగ్నోర్ చేసుకోవడం మేలు. ఎందుకంటే వాడేమన్నా మనం తగ్గించడు. అబౌట్ 81.5 crores అన్నా కూడా ఏమి తగ్గించడు. కానీ యాజ్ టీజ్ ఫిగర్స్ రాసిన మాత్రం డేంజర్ ఉంటుంది. 1 crore తేడా వచ్చింది తప్పే. అందుకనే మనం ఏం చేస్తామంటే 81 అబౌట్ అనే పదం వాడాలి. అబౌట్ 81,000 ఆర్ పర్సంటేజ్. అట్లా మనం వెళ్తే ఫిస్కల్ డెఫిసిట్ అనే పర్సంటేజ్ ఆ టైప్లోకి వెళ్తే అసలు మిమ్మల్ని పర్సంటేజ్ రాసిన ఏమండు మీకు ఏం మార్కులు తగ్గించడు కూడా. ఇంత పర్సంటేజ్ ఉంది జీడిపి జిఎస్డిపిలోని. ఓకే, అది ఒకటి మీకే కాదు, ఈ ప్రాబ్లం మీతో కూడా వచ్చింది, సేమ్ ప్రాబ్లం. బట్ ఇది కెన్ బి మేనేజబుల్. సో మీరు ఎప్పుడు ఫ్రాక్షన్స్ ని ఇగ్నోర్ చేసుకుంటూనే చదువుకోవడం ఇంకా మేలు.
ఓకే ఓవరాల్ సార్. క్వాంటమ్ ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే బడ్జెట్, సార్. టోటల్ బడ్జెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ బడ్జెట్ ఉంది 400 హ్మ్. lakhs ఇండియన్ హ్మ్. జీడిపి ఎట్ కరెంట్ ప్రైసెస్. అదే బడ్జెట్ హ్మ్. 1.5 lakh crores. హ్మ్. సో బడ్జెట్కి జీడిపికి డిఫరెన్స్ మనకి అక్కడ ఎంతవరకు అర్థమవుతుందో మనకు అర్థమైపోతుంది. 4 times that. సార్. సో అలాగా మనం హ్మ్. ఓవరాల్ గుర్తుపెట్టుకోవాలి తప్ప ఫ్రాక్షన్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే ఓకే కొన్ని తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఫిజికల్ డెఫిసిట్ ఉంది, అది పర్సంటేజ్ ఖచ్చితంగా అలాగే రాయాలి, ఇంకోటి రాయడానికి లేదు. హ్మ్. 0.11% ఓకే. తేడా వచ్చినా చాలా కోట్లు తేడా వచ్చేస్తుంది. అంచేత హ్మ్. పర్సంటేజ్ బాగానే అలాగే రేషియోస్ పర్సంటేజ్ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇలాంటి ఫిగర్స్ దగ్గరే ప్రాబ్లం వస్తుంది. సో ఈసారి ఎప్పుడు ఓకే సార్. రాసినా అబౌట్ 81,000, అబౌట్ అబౌట్ ఓకే సార్. 82,000. ఇప్పుడు వెన్ ఇట్ ఈస్ ఎక్సీడ్స్ హ్మ్. 81,500 crores దాటిపోతే అబౌట్ 82,000 అని రాసిన 82. వాడు ఒక్క పైసా మార్క్ తగ్గించగా అధికారం ఉండదు అడిగి. ఓకే సార్. అలాగే ఇక్కడ అసలు ఈ తప్పు అసలు చేయదు. నీతి ఆయోగ్ అసలు మీరు మెన్షన్ చేయకపోయినా ఏం మీకు మార్క్ తగ్గదు. మెన్షన్ చేసి తప్పు రాస్తే సార్. ఖచ్చితంగా పోతుంది. సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చెప్తాం రకరకాలుగా హ్మ్. ఫిజికల్ హైగా ఉంది, నో ఈజ్ నాట్ మేనేజబుల్. ఫిజికల్ ప్రాబ్లం ఎంతవరకు హ్మ్. అంటే చంద్రబాబు గారు స్వయంగా చెప్తున్నారు మనకు వచ్చే టోటల్ సార్. ట్యాక్స్ రెవెన్యూ అంతా కూడా జీతాలకే సరిపోతుంది అని. ఓకే సార్. సో వెరీ సివియర్ కండిషన్లోనే ఉంది. అందుకనే హ్మ్. ఆడు 17 of 18 కంట్రీస్లో మేజర్ స్టేట్స్లో మనకున్న మేజర్ స్టేట్స్ అన్ని మేజర్ స్టేట్స్ మేజర్ స్టేట్స్ 18 17th ర్యాంక్లో వచ్చింది. హ్మ్. అంటే ఎంత బ్యాక్ ఉంది ఓకే. ఆంధ్రప్రదేశ్. సో ఆ 17 7. అసలు తప్పరేయడానికి లేదు, అందుకని 0.5 మార్క్ తగ్గింది. ఈవెన్ పైన ఎర్రర్ ఓకే కూడా సార్. తగ్గించలా, గమనించారో లేదు మీరు. ఓకే. కింద ఎర్రర్ చూసాను. ఇది పెట్టకూడదు అసలు. ఈ రీతికి రాయిపోయిన ఏం కాదు తెలుసా మీకు. ఆహాహా! సార్. ఎప్పుడైనా మీకు మెమరీ ప్రాబ్లం కానీ కన్ఫ్యూజన్ కానీ వచ్చిందా దాన్ని అవాయిడ్ చేసేసి ఓవరాల్ డిస్క్రిప్షన్తో మేనేజ్ చేసేయాలి. ఓకే సార్. సో మేనేజ్మెంట్ మనం ఇప్పటి నుంచే నేర్చుకుంటే అసలు నెగిటివ్ మార్క్స్ ఇవ్వడానికి అవకాశం లేదు వాడికి. ఫిజికల్ ఓకే సార్. ఇండెక్స్ చెప్పకపోతే ఫిజికల్ ప్రాబ్లం చెప్పినట్టు కాదు కదా, ఉంది కదా, చాలా డేటా ఉంది కదా మన దగ్గర, హ్మ్. అంతే కాదు కదా. హ్మ్. ఒక ఎక్స్ట్రా హ్మ్. ఇండికేటర్ దట్ వాస్ గివెన్ బై ది నీతి ఆయోగ్ ఎపెక్స్ బాడీ ఆఫ్ ఇండియా. అది సార్. వ్యాలిడిటీ వస్తుంది కానీ తప్పు రాస్తే మైనస్ అవుద్ది. దానికన్నా రాయకపోతే సార్. బెటర్. లేదా సింపుల్గా ఓకే. ఇట్ ఈస్ లాస్ట్ స్టేట్ అమాంగ్ ది మేజర్ స్టేట్స్ అలా కూడా రాసేయచ్చు. హ్మ్. హ్మ్. అసలు ఇక్కడ మీకు డేటాతో పని లేదు అప్పుడు, అంటే ఓడిస్లో ఓకే సార్. రాసుకెళ్ళిపోవాలి. 5 హ్మ్. గుర్తుంటుంది మీకు, ఎందుకని మేజర్ స్టేట్స్ చివరిలో ఉన్నాం మనం. యెస్ దానికి సార్. మళ్ళీ రెండోసారి కూడా చదవాల్సిన అవసరం ఉండదు, అది మైండ్లో పెట్టుకుని హ్మ్. సరిపోతుంది. అట్లా అవాయిడ్ చేయడానికి హ్మ్. ట్రై చేయండి, ఎందుకంటే గుర్తుండవు. ఓకే డేటా సార్. ప్రాబ్లం ఎప్పుడు హ్మ్. ఉంటుంది. ఉండకుండా ఉండాలంటే 2-3 సార్లు రివిజన్ చేసుకోవాలి. రివిజన్ చేసినప్పటికి కూడా వస్తాయి. ఎందుకంటే ఎగ్జామ్ ఓకే మొమెంట్లో సార్. ఆ సిచ్యుయేషన్లో మనకి ఒకటి రికలెక్ట్ అవ్వకపోవచ్చు. అవ్వకపోవడం వల్ల నష్టం లేదు, మెయిన్స్లో ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో ఈ మేనేజ్మెంట్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్లో రాయండి. మీరు కాదు మిగతా వాళ్ళు కూడా ఇదే పొరపాటు చేయండి. ఎందుకని మీరు యాస్టీవ్ రాయడం ట్రై చేస్తున్నారు. అవసరం లేదు, యెస్ సార్. అవసరం లేదు. హ్మ్. హ్మ్. యాజ్ టీజ్గా రాసేయాలనుకోవడం నిజం కరెక్ట్ కాదు. అసలు అలా రాస్తే ఏమవుద్దంటే నా దగ్గర చెప్పాను కదా 200 మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా హ్మ్. రాస్తారు. హ్మ్. వీలైనంత వరకు మీరు ఎప్పుడు నాతో అవసరం మీకు ఉండదంటే మీరు సొంత వర్డ్స్లు ఎప్పుడైతే రాసేయగలుగుతారో నాతో ఇంక పని లేదు మీకు. టైం మేనేజ్మెంట్ ఒకటి, హ్మ్. ఎందుకంటే స్ట్రక్చర్ అని హ్మ్. మనం క్లారిటీ ఇచ్చేసాం. అసలు మీకు చాలా వరకు మా మోడల్ ఆన్సర్లోనే ఎవల్యూషన్లోనే అసలు నా అవసరం మీకు కనబడదు. సార్. నా ఇంట్రాక్షన్ ఎప్పుడు కనబడుద్ది అంటే ఇట్లాంటి ట్రిక్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ, చాలా సార్. డీటెయిల్గా ఉంది ఎవల్యూషన్ కూడా. దీన్నే ప్రిసైషన్ మార్కింగ్ హ్మ్. అని పెడుతున్నాం. ఇదే ఫస్ట్ టైం ఇండియాలో ఎవరు ఇవ్వలేదు, మనమే ముందు మొదలెట్టాం. సో ఓకే సార్. ఇలాంటి దీంట్లో మీకు మేము అలా ఫిగర్స్ ఇచ్చేస్తున్నాం. ఆ ఫిగర్స్ యాజ్ టీజ్గా దింపాలని ట్రై చేయొద్దు. ఓకే సార్. ఫ్రాక్షన్స్ ఇగ్నోర్ చేసుకుంటూ చదువుకోండి. ఎందుకంటే చాలా హ్మ్. వస్తాయి, ఇది ఒకటే క్వశ్చన్ కాదు కదా మనకి. ఇప్పుడు నేను మీకు అవును సార్. ఇప్పటికే 100 క్వశ్చన్ పైన ఉన్నాయి, అందులో మోర్ దెన్ 100 మోడల్ ఆన్సర్లు ఉన్నాయి మన కోర్సులో. ఇవన్నీ అవును చదవాలంటే సార్. చదవడం మంచిది. ఎందుకంటే అది కాకుండా నేను బేసిక్ డేటా కూడా ఇస్తున్నా చివరిలో 1 or 2 pages. ప్రతి క్వశ్చన్కి డేటా పాయింట్స్ ఇస్తున్నాను, మర్చిపోతారనే డేటా పాయింట్స్ ఇస్తున్నాం. ఆ! ఆ డేటా పాయింట్ యూజ్ క్వెషన్ చేసుకుంటారు. తర్వాత ఎండింగ్ లో ఇస్తున్నారు సార్. దాని నోట్స్ ఎండింగ్ లో డేటా పాయింట్స్ ప్రతి క్వశ్చన్ కి మొదట్లో ఇవ్వలేదు ఇంకా. వాటి వరకైనా కన్ఫర్మ్ గా పెట్టుకొని మిగతావి కొంచెం అలా కాదు, ఇంత ముందు లేని మళ్ళీ చాలా ఇస్తున్నాయి. నీకన్నా ముందు జాయిన్ అవ్వడం తెలుసు అవన్నీ. ఇంత ముందు రేటింగ్ ఇవ్వలేదు, సార్
డేటా పాయింట్స్ ఇచ్చి ఇవ్వలేదు నేను స్టార్టింగ్ లో. ఈ వేరే మోడల్ ఆన్సర్ ఓకే. తెలిసిపోద్ది మీకు సహజంగా. ఐఎమ్ ఇంప్రూవింగ్ ఎవ్రీడే. మీకు అది 90% సెల్ఫ్ గైడింగ్ గా ఇచ్చేసాను. కానీ ఇలాంటి కొన్ని ఉన్నాయి ఓకే. కాబట్టి ఇవి తెలుసుకోండి. యాక్షన్స్ ఈసారి ఇగ్నోర్ చేయండి. అంటే తప్పు అయితే రాయకూడదు, రాయిపోయినా పర్లేదు. ఏది బెటరు? ఓకే సార్. ఆ, తప్పు చేయకుండా అంతే కదా. ఉండడం బెటర్ డిస్కషన్ సార్. వెళ్ళిపోవడమే, వర్డ్స్ డిస్కషన్ వెళ్ళిపోతే ఓకే ఓకే అయిపోద్ది. అంటే ఒకవేళ డేటా అవి మెన్షన్ చేసేటప్పుడు ఉన్నా మీరు చాలా- కీ పాయింట్స్ కింద ఇస్తున్నారు కదా సార్, అవి వాటి వరకు అవి పక్కాగా నోట్స్ గుర్తుపెట్టుకొని. పెట్టి చాలు. ఆ, మొత్తం అన్ని క్వశ్చన్లు ఇవి ముఖ్యమైన క్వశ్చన్లు ఇవి అన్ని కాదు. ఈ గ్యారంటీగా ఉమ్, వస్తాయి. ఎందుకంటే ఇది రాకుండా ఎక్కడ ఉంటుంది? ఖచ్చితంగా ఇది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. ఎంటైర్ ఎకానమీకి ఉమ్, ఇదే మేజర్. ఉమ్, ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ తెలిసిపోయిందంటే ఇంక మీకు తెలియాల్సింది ఏం లేదు. ఉమ్, సో దీన్ని ఇలాంటి గుర్తుపెట్టుకోవడం మంచిదే. బట్ ఫ్రాక్షన్స్ నంబరింగ్ రాయొద్దు. రేషియోస్, పర్సంటేజ్లు ఓకే ఆ సార్. రెండు కూడా గుర్తు లేకపోతే డిస్క్రిప్టివ్ గా రాశాడు. అబౌట్. ఓకే ఆంధ్రప్రదేశ్ సార్. ఇన్ ద లాస్ట్ బట్ వన్, ఉమ్, అంతే ఉమ్, అయిపోయింది ఆన్సర్. నువ్వు నిన్నేం ఒక్క మార్క్ కూడా తీయడానికి సరిపడేవాడు. ఓకే సార్. నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో వీఆర్ ఇన్ ద లాస్ట్ బట్ వన్. ఉమ్, సో ఉమ్, ఇలాంటి సిచ్యువేషన్ గతంలో లేదు. బిఫోర్ బైఫర్కేషన్ అనేది మనం రాయొచ్చు. సో దట్ వన్ అది. ఉమ్. ఇంకోటి స్ట్రక్చరల్ ఫ్లో. మీరు ఎక్కడైనా చూసారా ఈ టైప్ లో డివిజన్ సపరేట్ చేసి ఇవ్వడం? లేదు సార్. ఆ, ఎక్కడ లేదు, ఎవరు చేయలేదు ఇప్పుడు దాకా మనం ఎక్స్పెరిమెంట్లు. అసలు మీకు నాతో ఉమ్, అవసరాన్ని ఒక 10-15 సార్లు మీతో కనెక్ట్ అయిన తర్వాత అవసరం ఉమ్, అర్థమైపోయింది సార్ అంటారు మీరే. అలా తయారు చేశాను. ఉమ్, ఉమ్, సెల్ఫ్ ఉమ్, ఎక్స్ప్లెనేటరీగా చేశాం కాబట్టి మనం దీన్ని ఈవెన్ ఆన్లైన్లో కూడా ఇది ఎఫెక్టివ్. యాక్చువల్గా ఆన్లైన్ కంటే చాలా మంది భయపడేవారు ఇంతకుముందు ఎవల్యూషన్కి. దీనికోసమే ఉమ్, నేను ఇచ్చేసాను. ఉమ్, ఆన్లైన్లో సెట్ కావాలి, ఎందుకంటే ఇప్పుడు అందరూ ప్రాక్టికల్గా మన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఉన్నారు. సో ఉమ్, సార్. పోతే ఇక స్ట్రక్చర్ అండ్ ఫ్లో విషయంకి వచ్చినప్పుడు ఇది మిగతా వాళ్ళు కూడా చేస్తున్న మిస్టేకే, మీరు ఒక్కలే చేయలేదు. మనం సార్. స్ట్రక్చర్కి మార్కులు ఇస్తున్నాం. ఎందుకని? ఒక ఎస్ఏకి ఉండాల్సిన బేసిక్ ఫీచర్స్ అదొక ఫీచర్ మనకి ఉమ్, సిలబస్లోనే ఇచ్చాడు. జనరల్ ఎస్ఏ సిలబస్లో ఇట్ షుడ్ బి ఉమ్, సీక్వెన్షియల్, లాజికల్, కోహెరెంట్ అనేది అందరూ రీచ్ అవ్వని పర్లేదు, కానీ ఇట్ మస్ట్ బి లాజికల్, సీక్వెన్షియల్. కోహెరెంట్ అనే మీనింగ్ ఉమ్, ఇంకొంచెం ఉంది. అన్ని సినానిమస్ మీకు అనిపిస్తాయి, అలా ఒకటిలాగా అనిపిస్తాయి, కాదు. అవును. లాజికల్కి సీక్వెన్స్ వేరు, లాజికల్ వేరు, ఉమ్, వేరు. సార్. చాలా ఓకే మందికి సార్. సినానిమ్స్ తెలీదు. అవును సార్. వీటి మధ్య ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే మీరు యాంటోనిమ్ చదవాలి, అప్పుడు క్లారిటీ ఉమ్, వస్తుంది. మీకు మూడు ఒకలాగా ఉమ్, అనిపిస్తాయి, మళ్ళీ కాదు. లాజిక్ వేరు, ఉమ్, సీక్వెన్స్ వేరు, కొహరెంట్ వేరు. ఉమ్, కొహరెంట్ అంటే పొందిగ్గా ఉంది, ఎంటైర్ ఎస్సే పొందికగా అంటే చక్కగా కూర్చారు. ఉమ్, అందులో ఉమ్, మనకి మీకు ఇందులో కూడా సూపర్ మార్కులు వచ్చినాయి. ఎవరికి 2 కన్నా ఎక్కువ రావడం కష్టం ఇది. అంటే మనం ఇచ్చేస్తున్నా ఉమ్, కూడా యాసిడ్ తీసుకొచ్చారు మీరు. మనం అవును సార్. రానప్పుడు కూడా ఇదే కంటెంట్ ఉపయోగించి మీరు రాయడం ఎప్పుడైతే వేసుకున్నారో అప్పుడు నా అవసరం పోద్ది మీకు. సార్. నేను మోడల్ ఇచ్చింది రానిది కూడా మీరు ఒకటే నేను ఇస్తాను. నెక్స్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో అవి పెడతాను. నేను ఇవ్వను ఉమ్, క్వశ్చన్, మీరు రాసే క్వశ్చన్లు మోడల్ ఆన్సర్ ఇవ్వను. ఉమ్, ఉమ్, కానీ ఆ క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చిన మోడల్ ఆన్సర్లోనే ఉంటుంది అది, దాని ఆన్సర్. ఉమ్, ఉమ్, దెన్ ఉమ్, యూ ట్రై టు యూజ్ ద డేటా యూ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఇన్ అనదర్ మోడల్ ఆన్సర్ ఇక్కడ ఉపయోగించాలి. అది వస్తే ఓకే. ఇంకా నాకు మీకు పని లేదు, మీరు ఉమ్, యూ ఉమ్, కెన్ గో హెడ్ అంతే. అంటే సొంతంగా రాయడం ఉమ్, అనమాట. ఇప్పుడు ఒక క్వశ్చన్లో ఉమ్, ఉపయోగించిన డేటాని ఇంకో క్వశ్చన్లో వాడడం, ఉమ్, అది రావాలి ఉమ్, మీకు. దట్ ఈస్ వెరీ ఓకే వెరీ సార్. ఇంపార్టెంట్. అక్కడ ఇక్కడ ఉమ్, లాజికల్ సీక్వెన్స్ కొరెంట్ వెరీ సింపుల్, పెద్ద ఏం లేదు ఇందులో. వాడు ఏమన్నాడు? వే ఫార్వర్డ్ వచ్చినప్పుడు నువ్వు అబ్రప్ట్గా కట్ చేసావు అంటే యాక్చువల్గా ముందు ఉమ్, సబ్ హెడ్డింగ్స్ పెట్టకూడదు అంటూ మనకి చెప్పారు ఉమ్, గతంలో. గుర్తుందా మీకు? ఇప్పుడు ఉమ్, ఏ రూల్ లేదు. లేకపోయినప్పటికీ సబ్ హెడ్డింగ్ పెట్టపోతే మనకే నష్టం. వాడు ఎందుకంటే దిద్దేవాడు రకరకాల మూడ్లో ఉంటాడు. మనం నావిగేషన్ ఉమ్, అంటామాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంటైర్ పారా చదివితే ఒక ఒక సింగిల్ వర్డ్ చదివితే అర్థమైపోద్ది ఏం రాస్తున్నారు. సో ఉమ్, రాసుకుంటే మంచిదే. అది దానికి ఉమ్, మార్కులు తగ్గించలేదు, కానీ ఇంకో దానికి తగ్గించాం. ఎక్కడ తగ్గించారు? వే ఫార్వర్డ్ సెక్షన్ ల్యాక్స్ ఏ క్లియర్ సబ్ హెడింగ్ లేబుల్. ఉమ్. ట్రాన్సిషన్ అని చెప్పి రాసేటప్పుడే అనిపించింది, కలిసిపోయినట్టు డైరెక్ట్ ఉన్నట్టు చూసాను, నేను కూడా అనిపించింది. చూసాను, మీ ఆన్సర్ చూసాను. ఉమ్, కరెక్ట్గా కట్ చేయలేదు, ఉమ్, చేస్తే అనిపించినప్పుడు అప్పుడు వితౌట్ ఏ కనెక్టింగ్ సెంటెన్స్, దట్ ఈస్ ద, అందువల్ల మార్కులు తగ్గినాయి. కనెక్టింగ్ సెంటెన్స్ ఉమ్, అంటే
యాజ్ డిస్క్రైబ్డ్ అబో, కంక్లూజన్ రాసేటప్పుడు యాజ్ డిస్క్రైబ్డ్ అబో, అదే అంతే అదే. ఏపీ ఎకానమీ ఇస్ ఇన్ డీప్ ఫిస్కల్ క్రైసిస్. Therefore, the following measures have to be pursued with a vigor or commitment. like ఏదో సొంత వర్డ్స్ లో రాయడం వచ్చారు మీకు. ఆమె మేము ఇచ్చిన మోడల్ ఆన్సర్ రావాలి మీకు, యాజ్ ఇట్ ఈజ్ గా మోడల్ ఆన్సర్ రాకూడదు. అప్పుడు మీకు స్వతంత్రంగా మీరు రాసేయగలరు, నేను చెప్పేస్తాను, సర్టిఫికేట్ ఇస్తాను మీకు. ఓకే. మేజర్ ప్రాబ్లం మీకు అయితే టైం ప్రాబ్లం. టైం చూసుకోండి, టైంతో ఉన్నదే కరెక్ట్ ఎవల్యూషన్ అవుతుంది ఫైనల్ గా. టైంతో వచ్చే మార్కులు మీ సొంత మార్కులు. అలాగే కంక్లూజన్ కూడా చాలా ఒకటి వచ్చింది, మొత్తం అంతా బాగా రాశారు. మీ దాంట్లో పర్లేదు, ఇంకా ఇంకా టీజ్గా రాస్తున్నారు, రాయకూడదు. రాస్తే మీరు 300 words లో ఇస్తున్నారు, ముందే చెప్తున్నాను నేను 250 రాయాలి మీరు అని. ఇంకో విషయం చెప్తున్నాను, 200 words లో రాసినా మీకు ఏ మార్కు తగ్గదు తెలుసా. వాడు 250 ఇచ్చాడు, 2 వరకు 2+ వచ్చిన వరకు ఎవరికి మార్క్ తగ్గించడు, ప్రొవైడెడ్ యు ఆర్ జస్టిఫైడ్ ది క్వశ్చన్. మీరు క్వశ్చన్ కి జస్టిఫైడ్ మీ ఆన్సర్ 200 words కూడా యాక్సెప్ట్ చేస్తారు. అదవుతుంది కదా మీకు. అడిషన్ 250 మనం ఫాలో అవ్వడం అది మెయిన్ కాదు, టైం మెయిన్. మీరు ఓవరాల్ గా 11 నిమిషాలు ఉంది, ఒక 2 క్వశ్చన్లకి 12 దాటిపోయారు అనుకుందాం మీరు రాసే ఫ్లోలో. యూ హ్యావ్ టు అడ్జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి. 1 నిమిషాన్ని మేనేజ్ చేయొచ్చు కానీ నిమిషాలు మేనేజ్ చేయలేం ఓవరాల్ గా. దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ లోనే రాయండి, ఇదే క్వశ్చన్ మళ్ళీ 2 సార్లు మళ్ళీ 10కి అవ్వలేదు, మళ్ళీ రాయండి అలా రాసి అన్నీ మళ్ళీ ఊరికే రాసేయడం కాదు. ఫస్ట్ దాంట్లో ఎక్కడెక్కడ నేను ఎక్కువ పదాలు ఇచ్చాను అవి తీసినా సేమ్ మీనింగ్ వస్తుంది అని మీరు సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకోండి. ఆ వర్డ్స్ తీసినా కానీ మీనింగ్ పోదు, మీనింగ్ పోకుండా ఉంటే చాలు మనకి. రావాల్సిన అవసరం లేదు, అంత డేటా కావాల్సిన అవసరం, ఒక స్టేట్మెంట్ సపోర్ట్ చేయడం ఒక డేటా చాలు. ఎంత చెప్పడానికి ఫిజికల్ ప్రాబ్లం చెప్పడానికి మనకి ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంది కదా, రొటీన్ ఎక్స్పెండిచర్. ముఖ్యంగా మనం అప్పులు చేస్తుందే వడ్డీలు చెల్లించడానికి, అయిపోయింది ఎంటైర్ ఇష్యూ. ఇంట్రెస్ట్ పేమెంట్స్, వడ్డీలు కట్టడానికే మనం మళ్ళీ అప్పులు చేస్తున్నాం, మోర్ దాన్ 50%, 70% దానికోసమే చేస్తున్నాం. అంటే జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులు చేస్తున్నట్టే లెక్క. అప్పుడు యాక్చువల్గా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఒకటి కనెక్ట్ చేయాలమ్మా ఇందులో. మనం ఎప్పుడు వచ్చిన సర్ఫిస్కల్ మీద ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఒక కనెక్ట్ చేయాలి. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 ప్రకారం దేర్ షల్ బి నో రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ షుడ్ బి 0. దట్ ఈస్ ద టార్గెట్. అట్లీస్ట్ 1 ఉంటే టాలరబుల్, మేనేజబుల్. 3 దాటిపోయిందంటే ఇది సంథింగ్ గో బియాండ్ ఇట్స్ కంట్రోల్ అన్నమాట. అది ఇండియాకైనా ఏ స్టేట్కైనా ఇదే రూల్. ఇది రెవెన్యూ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ 3 ఉండొచ్చు, 3 మించకూడదు. అది ఒరిజినల్ యాక్ట్ యొక్క లక్ష్యం అదనమాట. రెవెన్యూ డెఫిసిట్ షుడ్ బి 0, ఫిజికల్ డెఫిసిట్ షుడ్ నాట్ ఇంక్రీజ్ మోర్ దాన్ 3%. ఇప్పుడు కొత్తగా ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని ఒక కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టారు 2018 అనుకుంటా బడ్జెట్ లో. అదేంటంటే దాని మనకు వర్తించదు, స్టేట్ కి వర్తించదు, అది సెంట్రల్ గా వర్తిస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ గివ్స్ గ్రాంట్స్ టు స్టేట్స్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటారు. దే ఆర్ స్పెసిఫిక్ పర్పస్ గ్రాంట్స్. అవి ఆ పర్పస్ ఏంటి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అట్ స్టేట్ లెవెల్. వాళ్ళ అకౌంట్ లో రెవెన్యూ అకౌంట్, ఎందుకంటే తిరిగి రాదు వాళ్ళకి, తిరిగి రానిది ఏదైనా సరే రెవెన్యూ అకౌంట్. రెవెన్యూకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి రెవెన్యూ అకౌంట్. అందుకే అప్పు చేసినా పర్లేదు కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే చాలా ప్రాబ్లం ఉండదు అన్నమాట. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం చేస్తున్నాం మనం, అది ఎవరు చేసినా అది దివాళాతనంగా వెళ్ళిపోతుంది, అది చాలా ప్రమాదం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకు తెలుసు కదా, మిషనరీ పైన బ్రిడ్జ్లు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే. 60% ఉంది, అది 20% అని బాగా రాశారు మీరు. 20% ఉండాలి అని రాశారు. 20% ఉండాలి రూల్ ఏం కాదు, 50% ఉంటే ఇంకా మంచిది. అది లేకుండా కూడా చేసిన రోజులు ఉన్నాయి బడ్జెట్ లో, అసలు 5%, 10% కూడా చేసిన రోజులు ఉన్నాయి. బట్ అది పరిస్థితి మంచిది కాదు. మంచిది కాదు అంటాం కదా, మనం సలహాలు ఇస్తున్నాం కానీ ఈ సలహాలు ఫాలో అవ్వడం ఎంత కష్టం అని మీరు రాసేటప్పుడు చూశాను. మీరు రాసినప్పుడు చూశాను నేను. అందులో పెన్షన్ తీసేయమంటారు, ఈ ఉద్యోగులు ఊరుకుంటారా? కాంట్రిబ్యూటరీ పెన్షన్ పెట్టమని చెప్పడానికి తెలిసే కానీ అమలు చేయడానికి ఈవెన్ సీఎం అయినా చేయలేడు, అంత కష్టం ఉంటుంది దాంట్లో. ఒత్తిడి, ప్రెజరు,
వెస్టర్న్ గ్రూప్స్ వీళ్ళందరూ తీసేమనే కదా అసలు, అది కాంట్రిబ్యూటరీ పెన్షన్ తీసే మాకు పెన్షన్ ఇవ్వండి అంటున్నారు. 2000 బిఫోర్ జాయిన్ అయిన వాళ్ళందరూ మాలాంటి వాళ్ళందరికీ ఉంది పెన్షన్, మిగతా వాళ్ళందరికీ 10% కాంట్రిబ్యూషన్ ఉంది ఫ్రమ్ దేర్ శాలరీస్. అది అన్నీ అందుకనే అంత ఈజీ కాదు. సొల్యూషన్ మనం ఇచ్చినంత ఈజీ కాదు. కానీ డెట్ స్వాపింగ్ రాశారు, చాలా బాగుంది. కొన్ని ప్రాక్టికల్ బాగా హైలైట్ చేయాలి. ఇప్పుడు చాలా కారణాలు ఉంటాయి, కానీ డామినెంట్ కారణం ముందు రాయాలి. అలాగే ఎఫెక్ట్స్లో కూడా డామినెంట్ ఎఫెక్ట్ ముందు రాయాలి. ఈవెన్ ఆ ప్రయారిటీలో కూడా మీ సబ్జెక్టు డెప్త్ అర్థమైపోద్ది వాడికి, మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారో అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఖరిలో రాసే పాయింట్ ఫస్ట్లో రాశారు అనుకోండి, మీరు బట్టి పెట్టి రాశారని అర్థమైపోద్ది వాడికి. కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇస్తాయి పాయింట్ల కింద, వాళ్ళకి బట్టి పెట్టి రాశారనుకుంటారు. అదే మీరు డామినెంట్ కారణం, డామినెంట్ ఎఫెక్ట్ ఆర్ డామినెంట్ సొల్యూషన్, చాలా సొల్యూషన్స్ ఉంటాయి. బట్ డెట్ స్వాపింగ్ చాలా బాగా రాస్తారు. డెట్ స్వాపింగ్ చేస్తే కనుక కొంత మేనేజబుల్ కొంతవరకు. బట్ అల్టిమేట్గా ఏంటంటే ఓన్ సోర్స్ రెవెన్యూ, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఓటీఆర్ని పెంచుకోవాలి. అది పెంచుకోవడం కూడా ఇంత ఈజీ కాదు, ఎందుకంటే మన డెమోక్రసీలో కొత్త పనులు వేస్తారంటే ఊరుకుంటారా, గొడవ అవుతుంది. సో అక్కడ కూడా ప్రాబ్లం. అందుకనే ప్రతి గవర్నమెంట్, ప్రతి దేశము ఈరోజు జీడిపిని పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. జీడిపిని పెంచితే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి 3 years బ్యాక్నే మనది 200 lakh crores జీడిపి, నేషనల్ జీడిపి. బట్ తర్వాత అది మనకి సెషన్ క్లోజ్ అవుతుంది, ఆటోమేటిక్ 30 minutes క్లోజ్ అయిపోద్ది. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడుగు. తర్వాత ఏమైందంటే అది 400 lakh crores అయింది. ఎంత పెరిగింది ట్యాక్స్? అంటే జీడిపి పెరిగితే ట్యాక్స్ పెరిగిపోయినట్టు ఆటోమేటిక్గా, ట్యాక్స్ రెవెన్యూ. అంతేగాని డైరెక్ట్గా పబ్లిక్ మీద వేయడం అంత ఈజీ కాదు. సో అలాగా అందుకనే జీడిపిని పెంచుకోవడానికి ట్రై చేస్తుంది ప్రతి గవర్నమెంట్. జీడిపిని మనకి మేజర్ ప్రాబ్లం, స్ట్రక్చరల్ ప్రాబ్లం మనకి. అది ఆ రోజు ఎవరు సీరియస్గా అడగలేదు, అందరూ ఒప్పేసుకున్నారు విడిపోవడానికి. ఏదో పెద్ద ఉద్యమాలు చేశారు, కానీ చాలా చాలా బ్యాడ్ ట్రీట్మెంట్. ఇప్పటికి కూడా అదే అయిపోయిందని మనం ఏం చేయలేము. ప్రస్తుతానికి సొల్యూషన్ మీరు చెప్పారు వాళ్ళకి ఏం చేయాలి. కోఆపరేటివ్ ఫెడరల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తా అన్నది ఇవ్వాలి బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం. అలాంటి అన్ఫుల్ఫిల్మెంట్ కమిట్మెంట్స్ కూడా అవి మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలని రాయాలి. డైరెక్ట్ కోఆపరేటివ్ ఫెడరలిజం రాశారు, కానీ ఇంకొంత స్పెసిఫిక్గా అర్థం కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ ఫుల్ఫిల్ ఇట్స్ కమిట్మెంట్ గివెన్ టు బైఫర్కేషన్ యాక్ట్. ఇంకా ఉన్నాయి చాలా ఇవ్వాల్సింది, దాని మీద సెపరేట్ క్వశ్చన్లో ఉంది, అది మనకు కూడా ఇచ్చిన దాంట్లో ఉంది. అన్ని చదవడానికి ట్రై చేయండి. ఒకటి రెండు నేను రేటింగ్ ఇస్తున్నాను, 5 star రేటింగ్, 4 star రేటింగ్ అని. 5 star 4 star వదలొద్దు, క్వశ్చన్కి రేటింగ్ ఇస్తున్నాను. ఏది వదలకుండా చదవండి, రాసింది ఒకటైనా రెండైనా అన్నీ చదవాలి. నాకు చదువుతున్నారో లేదో డౌట్ ఉంది నాకు అందరూ, ఎందుకంటే నేను 9 questions ఇస్తున్నాను. జస్ట్ ఒకటి రాసి మీకు ఏ ఫలితం రాదు. అవి అంటే నా వరకు నేను చూసుకుంటే సార్ అన్ని చూస్తున్నాను, అన్ని ఒకసారి చదువుతున్నాను. ఇది ఏదో ఒక క్వశ్చన్ అట్లా అటెంప్ట్ చేయాలి, 2 questions అయినా అటెంప్ట్ చేయాలన్నవి కొంచెం ఎక్కువగా చూస్తున్నాను సార్. డేటా రివిజన్ నోట్స్ రాసుకోండి, ఆ డేటా పాయింట్స్ నుంచి అది ఒక్కటి చేసుకుంటే చాలు. వీక్లీ ఒకసారి రివిజన్ చేసుకుంటే కన్సల్టేషన్ పెరుగుతుంది. సో ఇప్పుడు డెసిమల్స్లోకి వెళ్ళిపోవడం చూడండి, ఫ్రాక్షన్స్ ఇగ్నోర్ చేయండి. ఒకవేళ ఎప్పుడైనా నాకు డౌట్ వచ్చింది అనుకో, నేను రాయాల్సింది 17 బదులు 14 రాశారు, అలా డౌట్ వచ్చింది అనుకోండి, అది రాయడం మానేయండి, ఎక్స్ప్లెయిన్ చేసేయండి వర్డ్స్లో, అది సరిపోతుంది అలా. సో అలాగా ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ ఎస్ఏకి జనరల్ ఎస్ఏ కూడా ఒకటి రాయండి, అది ఇంకా ఇంపార్టెంట్. సో 310 words రాశారు మీరు, అది మీకు టైం ఎందుకైనా చూసారా, మీరు అర్థమైందా? ఎక్కువ వర్డ్స్, దాన్ని ఎక్కడ కన్సైజ్ చేసుకోవాలి అది తెలుసుకోవాలి. సరిపోతాయి అందరికి, యావరేజ్ చెప్తున్నాను. 2 pages రాసినా చాలు. మరి ఒక పేజ్ అయితే కొద్దిగా షార్ట్ అవుతుంది, 2 pages రాస్తే చాలు. 3 రాశారు కదా మీరు, 3 కూడా ఉంది. అందుకనే ఒకే క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ రాయండి. నేను ఎక్కడ రిపీట్ చేస్తున్నాను అంటే, మేము మీకోసమని మోర్ దెన్ 1 fact ఇస్తాం. ఒక ఫ్యాక్ట్ చాలు స్టేట్మెంట్ సపోర్ట్ చేయడానికి. డామినెంట్ ఫ్యాక్ట్ అన్నమాట, చిన్నదిగా నేరోది కాకుండా ఫుల్గా సపోర్ట్ చేసే ఫ్యాక్ట్ ఒకటి చాలు. ఫిస్కల్ డెఫిసిట్ రేషియో చాలమ్మా, 5% అంటే ఆటోమేటిక్గా 3% బియాండ్ FRBM యాక్ట్ అని రాసేయాలి. దేవుడు ఓ యా షీనో FRBM యాక్ట్ ప్రకారం 3 పెంచకూడదు, కరెక్ట్గా రాసిందండి. ఆటోమేటిక్ అన్మేనేజబుల్. 3 ఎందుకు పెడుతుంది? యాక్ట్ చాలా అనుభవంతో పెట్టింది కదా చేసింది. సో ఆ విధంగా ఈఆర్డీ ఇందాలు చెప్పాను కదా, ఈఆర్డీని తీసుకొచ్చి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ డెఫిసిట్ తగ్గించడానికి పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్లో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్, బట్ ఇట్ ఈస్ స్పెండింగ్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్పస్. ఆ విధంగా అది వాళ్ళకి ఓకే. కానీ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైపు ఆ అకౌంట్ లేవు, మన అన్ని కూడా ఎక్కువ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది.
చాలా సీరియస్ సిచ్యుయేషన్ ఇది. దీనికి ఓన్లీ మార్గం మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవడమే. ఓకే సార్. పెరగడానికి ఇన్వెస్ట్మెంట్లు పెంచుకోవాలి మెయిన్. ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే ట్యాక్సెస్ వస్తాయి, అన్ని వరుసగా వస్తాయి అన్ని. సో ఇప్పుడున్న గవర్నమెంట్లన్నీ అవే ఆలోచిస్తున్నాయి. కొత్తగా ప్రజల మీద భారం వేయడానికి ఎవరు కూడా అంత ధైర్యంగా లేరు. ఏ గవర్నమెంట్ చేయలేదు అబ్బా. ఒక పాపులర్ పెన్షన్ తీయడం కూడా అంత ఈజీ కాదు. అందుకనే పెన్షన్ తీయడం అని ఫస్ట్ రాయకూడదు, చివరిలో రాయొచ్చు. సొల్యూషన్స్ లో కూడా ఇట్ షుడ్ బి డమ్. బాగానే రాశారు మీరు. డెట్ స్వాపింగ్ రాశారు. డెట్ స్వాపింగ్ ఈజీ థింగ్. తక్కువ వడ్డీ తెచ్చుకోవడం, ఎక్కువ వడ్డీ ఉన్న వాళ్ళని తిరిగి ఇచ్చేయడం, దానికి ఎవరికీ నష్టం లేదు. కాబట్టి అది అవుతుంది. అది కూడా సరిపోదు, ఆ ప్రయత్నం కూడా సరిపోదు. అల్టిమేట్ గా ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచుకోవాలి, అంటే జీడిపి పెంచుకోవాలి. వెరీ సింపుల్. మన స్టేట్ జీడిపి మనక 1/3 పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ 1/3 ఇన్కమ్ పెరిగిపోయినట్టే కదా గవర్నమెంట్. అట్లా. ఓకే, వెల్డన్ అమ్మా, బాగా నువ్వు ఎందుకు యాంగ్జైటీ పడుతున్నావు నాకు అర్థం కాలేదు. నువ్వు అట్లాంటి బట్టి యాంగ్జైటీ అవసరం లేదు. ఆర్ వెల్ డన్. ఇట్ అంటే ఇదే కంటిన్యూ చేసుకొని 8 మీది కాదంటున్నాను ప్రస్తుతానికి అయితే. టైం మీరు చెప్పి సార్ నేను 10 నిమిషాలు రాయగలిగాను, ఓకే, యువర్ మార్క్స్. 8 కూడా మీకు కాదు. ఈ అవ్వాలంటే మళ్ళీ మళ్ళీ రాయాలి, దీన్ని తగ్గించుకొని రాయాలి. ఓకే సార్. టైం మనం ఎవ్వరు మేనేజ్ చేయలేం. బియాండ్ ఏ పాయింట్ 1 మినిట్ కన్నా ఎక్కువ మేనేజ్ చేయలేం. ఓకే, ఇంకేమైనా డౌట్స్? ప్రస్తుతానికి ఏం లేదు సార్. అది ఫార్మాట్ కంక్లూజన్, ఇంట్రడక్షన్ కూడా తగ్గించుకోవచ్చు. 2 లైన్స్ 1 లైన్, అది అవకాశం ఉంది. అది అవసరం కాదు, ఎందుకంటే అది నామినల్ గా రూల్స్ ప్రకారం ఎస్ఐలు ఉండాలి కూడా పెట్టాం, కానీ అవి ఇంపార్టెంట్ కాదు. 3 లైన్లు కూడా మీరు ముందే డెఫినేషన్ రాశారు. ఆ డెఫినేషన్ అందరూ యాజ్ ఈజ్ గా రాశారు. ఫిజికల్ స్ట్రెస్ అంటే మీనింగ్ అని చాలా మంది, అంటే కొన్ని టెక్నికల్ గా తప్పదు అనుకోండి, బట్ దాన్ని కూడా డిఫరెంట్ వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో కంక్లూజన్ లోని 2 లైన్స్, ఇంట్రడక్షన్ 2 లైన్స్ కట్ చేసేవచ్చు. కంటెంట్ లో కూడా డిస్క్రైబ్ చేసే చోట షార్ట్ కట్కి వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ కాజెస్ అనుకో, లేదా ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ సొల్యూషన్స్ అనుకో, పూర్తి డిస్క్రిప్షన్ రాయాల్సిన పని లేదు. ఇట్ లీడ్స్ టు, జస్ట్ మెన్షన్ చేసుకుంటూ, అట్లా ఇట్ కాజ్ టు, ఇట్ లెడ్ టు దిస్ ఎఫెక్ట్, ఇట్ లెడ్ టు దిస్ ఎఫెక్ట్, షార్ట్ కట్ అన్నమాట. ఇంకా ఆ కారణాలు ముందు రాసాము, ఎఫెక్ట్స్ రాస్తున్నాము. ఎఫెక్ట్ రాసినప్పుడు పై కారణాల వల్ల ది ఫాలోయింగ్ రీజన్స్ లీడింగ్ టు దీస్ కాన్సిక్వెన్స్ ఆర్ ఇంపాక్ట్ ఆర్ ఎఫెక్ట్స్, అట్లా రాసుకోవచ్చు. అట్లా మీరు షార్ట్ కట్ అనేది టైం మైండ్ లో పెట్టుకొని ఆటోమేటిక్ వచ్చేది. మరి ఒక 2-3 మీరు టైం అయ్యే వరకు మీరు రాస్తూనే ఉండాలి. టైం మేనేజ్మెంట్ వచ్చే వరకు ఆపకుండా రాయాలి. మీరు ఎన్ని రాస్తే, నేను ఇంటరాక్షన్ కి వారంకి 3 సార్లు ఇస్తాను ఒక్కొక్కరికి. కావాలనుకుంటే మీరు కోరుకుంటే ఆన్ డిమాండే, రెగ్యులర్ కావాలంటే ఇస్తాను. బియాండ్ పాయింట్ ప్రతి రాశికి మేము ఎవాల్యుయేషన్ పంపిస్తాము, దాంట్లో మీరు చూసుకోవచ్చు. ఓకే సార్. అంటే అందుకే యాజ్ మెనీ పాసిబుల్ యాజ్ రాయమని కోరుతుంది. అందుకే నేను, ఎందుకంటే నాకు ఇది మేడం పంపిస్తే ఆవిడ వాళ్ళకి ఫ్యాకల్టీతో మాట్లాడుతుంది, ఫైనల్ సెంటెన్స్ నాకు, ఫైనల్ ఫామ్ నాకు పంపిస్తారు. ఫైనల్ లోటుపాట్లు ఉంటే నేను చూస్తాను, బట్ లోటుపాట్లు పెద్దగా ఏం లేవు నీ దాంట్లో. ఓకే, వర్డ్స్ చాలా ఎక్కువ రాశారు, అందుకనే అయింది టైం. మరి 300 వర్డ్స్ అవసరం కూడా లేదుగా మనకి, 60 వర్డ్స్ ఎక్కువ రాశారు. నెక్స్ట్ టైం మళ్ళీ రాయండి, టైం పెట్టుకునే రాయండి మైండ్ లో. ఒకవేళ మళ్ళీ రాయండి, మీకు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, మళ్ళీ రాసుకోండి సేమ్ దాన్ని. సాటిస్ఫాక్షన్ కోసం టైం పెంచేసుకోవద్దు. ఓకే, ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఇంకా ఇవాళ కూడా రాసినట్టున్నారు కదా వాళ్ళు, అది కూడా పంపిస్తాను ఎవాల్యుయేషన్. మీకు అది కూడా కావాలా? మన ఫిజికల్ ఇంకోటి రాశారు కదా మీరు, రెవెన్యూ. అవసరం లేదు, 2 దీని గురించి బైఫర్కేషన్ ఒకటి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏపీ దాని గురించి. అమ్మా ఎక్కడి నుంచి మీరు? సార్ బేసికల్లీ నెల్లూరు సార్. ఓ రైట్, ఓకే. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది హైదరాబాద్ సార్. నో ప్రాబ్లం, ఆల్ ద బెస్ట్. ఓకే రాసావు నువ్వు 8 మార్క్స్ కూడా, టైం దొరికితే నీ మార్కులు ఉన్నది. ఓకే సార్, టైం కూడా రాయండి, నోట్ చేయండి క్వశ్చన్ లో. ఈసారి నుంచి అదే చేస్తాం అనుకుంటాను. రాస్తున్నారు, సరిపోతుంది. వర్డ్స్ మేము ఇచ్చేసాం కాబట్టి డీటెయిల్ వెర్షన్ సరిపోతుంది. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ద బెస్ట్. I wish you great success. Okay sir, thank you so much.